హలో ఫ్రెండ్స్, ఇవాళైతే మరో మంచి చిట్కాతో అయితే మేము ముందున్నాను. అదేంటంటే చింతపండు పురుగు పట్టకుండా, రంగు చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కానైతే ఫాలో అవ్వండి. చింతపండు ఎక్కువ మొత్తంలో మనం తీసుకొచ్చుకుంటాం కదా, అప్పుడైతే దీన్ని ఈ విధంగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. దీంట్లో ఉన్న చింతపిక్కలన్నింటినీ కూడా మనము ఏరేసుకొని ఎండలో అయితే ఒక గంట సేపు అయితే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని లోపల తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసినట్లయితే దాని యొక్క అడుగు భాగంలో అయితే ఇప్పుడు నేను చూస్తున్న విధంగా న్యూస్ పేపర్ని అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకుని దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన చింతపండుకు ఉండే తడి అనేది ఏదైనా తడి ఉంటే అబ్జర్వ్ చేసుకొని చింతపండు అయితే పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇట్లా మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఇప్పుడు దీంట్లో సైడ్లలో అక్కడక్కడ మనం ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఆ ఘాటుకైతే మనకి పురుగు అనేది రాకుండా అయితే ఉంటుంది. ఇట్లా చేసుకున్న తర్వాత మనం దీనిపైన మూతను పెట్టేసేసుకొని తడి ఉండకుండా ఉండే ప్రదేశంలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి రంగు చేంజ్ అవ్వదు, అట్లాగే పురుగు పట్టకుండా కూడా ఉంటుందండి.